నిర్లక్ష్య పెట్టవలసిన వాటిని నిర్లక్ష్య పెట్టాలి. వీరు ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెడుతున్నారు. కొందరిని చూస్తుంటానండి, ఎవ్రీడే బైబిల్ చదవరు, ప్రతిరోజు బైబిల్ చదువుకోరు, కష్టం మీద చదువుతారు. నేను కొన్నిసార్లు చెబుతా, రోజు ఒక 3 అధ్యాయాలు చదవండి అని. రోజు ఒక 3 అధ్యాయాలు చదవండి, ఎక్కువద్దు, 3 అధ్యాయాలు. మాకు ఒక ఇంట్లో ఇలాగే చెబుతున్నారు, 3 అధ్యాయాలు చదివించిన పిల్లలకంటే ఒక అమ్మాయి కనపడింది అక్కడ, బండ మనిషిలాగా ఉంది, బండ మనిషిలాగా దొబ్బగా బండ మనిషి. రోజుకు 3 అధ్యాయాలు అన్నది. నాకు సర్లేండి, చూస్తాంలేండి, చదువుతాంలేండి, మంచిదే కదని బైబిల్ చదువుతా అంటలా. రోజుకు 3 అధ్యాయాలు అన్నది. బండగా ఉంది ఒక మనిషి, అనకూడదు కానీ నా నోటితో. నాకు అనిపించింది కొంచెం స్వతంత్రంగా ఉంటారులే, రోజుకు 3 పల్లెలు తింటలేదా అన్న. నేను లేపేస్తారు కదా పల్లెల మీద పల్లెలు, లేపే సైజు అలా మారిపోయావు. రోజుకు మళ్ళీ 3 పల్లెలు తింటున్నప్పుడు 3 అధ్యాయాలు చదవలేరా? స్వతంత్రంగా అంటున్నానులేండి, ఏమనుకోబాకండి. నేను కొంతమందిని అడుగుతా, బైబిల్ చదివారా అని. చదవలేదంటే మామూలుగా ఉండదు, చిరాకు పుట్టింది నాకు. అదే ఒక ఎనర్జీ నాకు ఏ ఎనర్జీ ఉండదు. స్తోత్ర ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, ప్రభువులో కొంచెం నిలకడగా ఉండలేదంటే అదే నాకు ఎలర్జీ. ఇక నాకు ఏ రోగం లేదు, పుట్టి పెరిగిన తర్వాత రోగం లేదు నాకు ఎలర్జీగా ఉంటుంది. ఇదే వాళ్ళ మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఇంట్లో పిల్లలకి రోజు 3 అధ్యాయాలు 2 అధ్యాయాలు కనీసం చిల్డ్రన్స్కి ఒక అధ్యాయం చదివించడం నేర్పాలి తల్లిదండ్రులు. మీరు కూడా చదువుకోవాలి, దివారాత్రములు ధ్యానించాలని పితరులు చెప్పారు. చదవాలి, ఆ ప్రకారంగా ఆ రోజు నడవాలి. దేవుని వాక్యం ఎంతో శక్తి ఉంది, దేవుని వాక్యం ఎంతో ప్రభావం ఉంది. ఒక గమ్మత్తు చెప్తేనండి, చదువు రాని ఒక ముసలమ్మకి ఒక పాస్టర్ గారు చెప్పారట, రోజు వాక్యం చదువుకో తల్లి అని. నాకు చదువు రాదయ్యా, ఎవరి చేత చదివించుకో, ఆ వాక్యాన్ని రోజంతా ధ్యానించు అని చెప్పారట. బాగా వినండి. ఆ రోజు ఒక వాక్యం ఎవరి చేత చదివించుకుంది. ఆ వాక్యం ఏ వాక్యం వినండి, బైబిల్లోనే ఉన్నమాట అండి. నీ పాపము నిన్ను పట్టుకొనును అని ఉంది, నీ పాపం మిమ్మల్ని పట్టుకోను అని ఉంది. ఆ వాక్యం ఎవరు చదివించారు? ఆ ముసలిది, అయ్యో నా పాపం నన్ను పట్టుకూడదట, నా పాపం నన్ను పట్టుకూడదంట, నా పాపం నన్ను పట్టుకూడదట, నా పాపం నన్ను పట్టుకూడదంట, నా పాపం నన్ను పట్టుకూడదంట అని, నా పాపం నన్ను పట్టుకూడదంట అనుకుంటా ఆ రోజంతా వాక్యం ధ్యానించుకుంటూ వెళ్ళింది. ఆ పనిచేసే దగ్గర ఏం ముసలమ్మా బాగున్నావా అని ఒక ఆయన ఏదో గమ్మత్తు చేయబోయాడు. ఏంటి ఏదో గునుగుతున్నావు అంటే ఈ మీదే చెప్పారంట. ఒకరు చదివిచ్చారయ్యా ఈ వాక్యాన్ని నేను ధ్యానించుకుంటున్నానయ్యా అని. ఏ వాక్యం? నీ పాపం నిన్ను పట్టుకుంటుందని. ఆయన గుండె దడ అన్నది ముందు. సర్లే ఇలాంటి మనలా చెప్పాకు అని ఆయన పాపం ముసలోడు పంపించాడు. కాసేపటి తర్వాత ఎవరో వచ్చారు, పాపం ఏదో పని చేయమన్నారు, దానికి ఏదో డబ్బులు ఇద్దామని చెప్పి బల్లాకేం చేయబెట్టారు. ఓ 10,000 5,000 లంచం ఇద్దామని బల్లాకేం చేయబెడితే దాన్ని తీసుకోపోయి ఏమండి వెంటనే అది గుర్తొచ్చింది, నీ పాపం నిన్ను పట్టుకొను.
నీ పాపం నిన్ను పట్టుకొను. రోజంతా అదే ధ్యాస ఆయనకి, ఏం చేయలేకపోతున్నాడు. ఆ ముసలమ్మను పట్టుకున్నాడు. ఏ ముసలమ్మ వెళ్ళరా, పొద్దున్నే ఏం మంత్రం పెట్టావు నాకు, ఏం చేయాలనగా చేయలేకపోతున్నాను, తీసుగా నీ మంత్రం. ఏం మంత్రం అయ్యా? నీ పాపం నేను పట్టుకుంటుందని చెప్పావు కదా. అవును, అసలు ఏం లంచాలు తీసుకోపోతున్నా, అబద్ధం మాట్లాడలేకపోతున్నానా? తీసుకోబా లంచం, నీ మంత్రం నువ్వు తీసుకో. ఆమె ఏం చేశారు తెలుసా? అయ్యా ఈ మంత్రం నేను కదా అయ్యా పెట్టింది, మా పాస్టర్ గారు పెట్టాను నాకు అని చెప్పిందంట. ఆమెను ఎక్కించుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యో చర్చిలో ఏదో ప్రార్థన జరుగుతుంది, కాసేపు కూర్చో, అయిపోయిన తర్వాత నాకు పెట్టిన మంత్రం తీసేయమని చెప్తాలే నీకు అన్నదట. కుర్చీ కూర్చోబెట్టింది. సరేలే అని నేను కూర్చోను. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు. ఆ రోజంతా వాక్యం విన్నారు. ఆ ఆఫీసర్ గారండి అయిపోయిన తర్వాత ముసల్దాన్తో చెప్పారంట, ముసల్దానా, ముసల్దానా మంత్రం వద్దులే కానీ ఉన్నాయి 4 రోజులు ఉన్నాయి, 4 రోజులు ఉన్నాయి నాకు. ఆ రోజు వాక్యం వింటున్నప్పుడు ఒక ప్రశాంతత. ఆదివారం మందిరానికి రావటం ప్రారంభించారు. కుటుంబ సభ్యులంతా మందిరానికి వచ్చారు. కొద్ది రోజుల్లో యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఏ ముఖ్య ప్రసంగాలు చేయలేదు. దేవుని వాక్యాన్ని నోటిలో ఉచ్చరిస్తున్నప్పుడు చూడండి, కొన్నిసార్లు ఎవరి నోట్లో చూసినా హాయ్ హాయ్, అబ్బా హలో, హూ ఆర్ యూ, ఇంకా మాట్లాడితే డూ, అబ్బా గూ. ఈ మధ్య మా వాళ్ళు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఏమన్నా హలో కూడా అంటలా, హల్లెలూయా అన్నా. ఇక హల్లెలూయా మీరు కూడా ఇదే పాటించండి. హలో అనబాకండి, హలో అనబాకండి. హలో అంటే ఏంటి తెలుసు అసలు మీకు? ఆ ఫోన్ మొట్టమొదటిగా ఫోన్ కనిపెట్టినాడే ఆయన భార్య పేరు హలో. మొట్టమొదటిగా ఏమంటే ఫోన్ కనిపెట్టి ఆ తర్వాత ఇంట్లో ఫోన్ పెట్టి ఏమండి ఆమెకు ఫోన్ చేశాడు. మొట్టమొదటిగా ఆమె మీద ప్రాక్టీస్ చేశాడు. ఆ భార్య పేరు పెట్టాలో అన్నాడు, అంటే ఆయన భార్య పేరు. ఇక అదే అలవాటైంది ఈరోజు ప్రపంచం మొత్తానికి. చరిత్ర చెబుతుంది. మీరు ఫోన్ చేయగానే హల్లెలూయా అనండి, ఇంకా బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్ అనండి, ఇంకా హలో ఎందుకు, ఆయన భార్య గురించి మీకెందుకు? ప్రైజ్ ద లార్డ్ అనండి. యేసన్న గారు ఉన్న రోజుల్లో భలే గమ్మత్తు. యేసన్న గారు పాట రాశారు కదా, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. మనోళ్ళందరూ అది పెట్టారు రింగ్ టోన్. అవతలాడు ఫోన్ చేయగానే సెల్లు వినపడుతుంది, సరిరారెవ్వరు అని. ఎవరు ఒక ఆయన పెద్ద సాయిబాబా భక్తులు అంట, పాపం ఆయన చేశాడు ఏదో పని మీద. అనగానే ఏమంటే సరిరారెవ్వరు, అక్కడ వాళ్ళకి మంట. సరిరారెవరు, సరిరారెవరు. యేసయ్యను ఉచ్చరించండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఏమండి అనుసరించండి. ఆజ్ఞలను అనుసరించకుండా, ధర్మశాస్త్రాలను అనుసరించకుండా, పద్ధతులను పాటించకుండా ఎన్నాళ్ళ వరకు